నమస్కారం విద్యార్థులారా, స్వాగతం మీ ప్రియమైన యూట్యూబ్ ఛానల్ కెరీర్ ఎగ్జామ్ మాస్టర్లోకి. ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో ఒక ముఖ్యమైన అంశం నానార్థాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇవి టెట్ మరియు డిఎస్సి పరీక్షల్లో తప్పనిసరిగా వచ్చే ముఖ్యమైన బిట్స్లో కలిపి ఈ క్లాస్ తయారు చేయబడింది. ముందుగా నానార్థాల పరిచయం. నానార్థం అంటే ఏమిటి? ఒకే పదానికి ఒకటి కంటే ఎక్కువ అర్థాలు ఉన్నప్పుడు వాటిని నానార్థాలు అంటారు. ఉదాహరణకి పదం బాంక్, అర్థం 1 డబ్బులు నిల్వ చేసే స్థలం. అర్థం 2 నది ఒడ్డున ఉన్న ప్రదేశం. ఇప్పుడు మనం బిట్స్ ఎక్స్ప్లెనేషన్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నానార్థాలకు సంబంధించిన కొన్ని మెయిన్ బిట్స్ చూద్దాం. ఈ ప్రశ్నలు పరీక్షల్లో వచ్చినవే. ప్రశ్న 1, చంద్రుడు పదానికి నానార్థాలు ఏవి? సరైన సమాధానం చందమామ, నక్షత్రం, సోముడు. బిట్ నెంబర్ 2, కన్ను పదానికి నానార్థాలు. సరైన సమాధానం చూపు, కర్ణం, ఓపిక. వేదం శృతి, తెలివి, వివరణం. గుణం స్వభావం, అల్లెత్రాడు, ప్రయోజనం. సౌరభం సువాసన, కుంకుమ పువ్వు. పజ్జ స్నేహితుడు, సూర్యుడు. తార ముత్యము, నక్షత్రము, వాలిభార్య. చదువు విద్య, వేదపాఠం, పలుకు. కుశ త్రాడు, దర్భ. అదేవిధంగా వనము అడవి, తోట, నీరు. చవి రుచి, సౌఖ్యము, తీపి. పాకము వంట, అగ్ని, వ్రణము. లీల ఆట, పోలిక. అక్టోబర్లో జరిగిన పేపర్స్ 14-10-2024లో వచ్చినటువంటి ప్రీవియస్ పేపర్స్లో
ఈ క్వశ్చన్స్ రావడం జరిగింది. క్రింది పదాలను వాటి నానార్థాలతో జతపరచండి. చైతన్యం, మదనం, సుఖం, క్రతువు. సంతోషం, స్వర్గం, యజ్ఞం, విష్ణువు, తెలివి, ప్రాణం, ఉమ్మెత్త, వసంతం. క్వశ్చన్ నెంబర్ 2, సేద్యం, వాణిక్యం పదాలకు సరైన నానార్థ పదం. అనృతం, ఆపనం, హాస్యం, ఆకారం. చైతన్యం తెలివి, ప్రాణం. మదనం ఉమ్మెత్త, వసంతం. సుఖం సంతోషం, స్వర్గం. క్రతువు యజ్ఞం, విష్ణువు. అదేవిధంగా 15/10/2024 అక్టోబర్ జరిగిన పరీక్షల పేపర్లో ఈ ప్రశ్న రావడం జరిగింది. సేద్యం, వాణిక్యం పదాలకు సరైన నానార్థ పదం అనృతం, ఆపనం, హాస్యం, ఆకారం. రైట్ ఆన్సర్ ఈస్, సరైన సమాధానం అనృతం. సేద్యం, వాణిక్యం పదాలకు సరైన నానార్థ పదం అనృతం. ఈ వీడియో కేవలం మా ఛానల్ ఎక్స్ప్లెనేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది. ఇలా విద్యార్థులారా నానార్థాలు అనే అంశాన్ని మనం పూర్తిగా వివరంగా తెలుసుకున్నాం. ఇవే బిట్స్ మనం రోజు సరిదిద్దుకుంటే పరీక్షలో మంచి మార్కులు పొందవచ్చు. ఇంకా ఇలాంటి వ్యాకరణం తరగతుల కోసం మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.